ఫోన్ కాదు, ఇగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన ఖచ్చితంగా రావాలని. మా నిరుద్యోగుల మీటింగ్ అదే అంటున్నా. మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి. ఈ కారు ఎవరిచ్చిర్రు? అయ్యి సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరిచ్చిర్రు? ఎవరు? మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు. 1 గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయిరు. వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చిర్రు. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? సమయం లేదా? అమాస ఉందా? అమావాస్యనా చెప్పండి. ఈరోజు అమావాస్యనా? చెప్పండి. ఏ టైంలో మాట్లాడతారు చెప్పండి. ఏ రోజు ఆయనకు టైం ఉందో, ఏ రోజు మంచి రోజో చెప్పండి. డిసెంబర్ 3 గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? మీకు యూనిటీ లేదు. అందరం యూనిటీగానే కొట్లాడుతున్నాం. అందరం వచ్చినాం కదా. రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కనున్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు మొత్తుకొని వచ్చినాం. వాళ్ళు వేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేము వేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయ్యిండు. మర్చిపోయిండా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు? ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కొద్దు. మీరు ఇప్పుడు నా మీద నుంచి ఎక్కిపోండి. మీరు కారు ఎక్కాలనుకుంటే మాత్రం. మీరు నిరుద్యోగుల పక్షాన వచ్చి ఇప్పటికైనా మాట్లాడతారా? మాకేం పర్లేదు. మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి. ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. ఇదే మీడియా పక్షంగా మన కోదండరామ్ సార్ గారు చెప్పారు కదా. ప్రొఫెసర్ ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం అంటున్నారు కదా. మేము డిమాండ్ చేయలే, రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగులు మా రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు కోదండరామ్ సార్కి. ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. ముసల్తనానికి ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏండ్లున్నా 80 ఏండ్లున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకివ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. మీరు కారన్నా మార్చుకొని పోవాలి, పదవన్నా వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటేనే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు తెలుసు కదా. ప్రవళిక చనిపోతే అంత అర్థనాలు పెట్టిను, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగులు ఎంట్రీని తాగి సావమంటుండు. ఒక్క మాట మాట్లాడినాను. 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఆ రోజు ప్రవళిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి నిరుద్యోగులు మాట్లాడుతున్నా. ఒకడు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒకడు ఎండ్రిని దాగి చచ్చిపోయింది. మరి ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినా కూడా ఇదేనా పరిపాలన అరాచకం సాగుతుంది అని చెప్పేసి ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటికి పోవాలి. లేకపోతే ఈ కారు పగలుతుంది, అద్దాలు పగులుతాయి. మాకేమో డొక్కు బస్సులు ఇచ్చేమో మీరు ఇది చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఏసీ కారులు తిరుగుతారా? కాబట్టి ఇలా కారు పోదు, మాకు సమాధానం చెప్పాల్సింది. మీ కారు అన్న పోవాలి, పోవాలని చెప్పేసి పోవాలి. నువ్వు ఇక్కడ నుంచి కోదండరామ్ సార్ ని ఎవరు పిలిచిరే? మేము పిలవలేదు అన్నారు కదా. ఆ రోజు మేము పిలిచినావా? మేము ఇదే సమాజం ప్రస్తుతం మేమందరం ఎందుకు వచ్చిండు? కాదు, ఆ రోజు మేము పిలవక ముందుకు వచ్చిండు కదా. నిరుద్యోగులు 70 సంవత్సరాలకి పదవి కావాలి, ఎమ్మెల్సీ కావాలి. మీ 32 సంవత్సరాలు అడిగితే మాట్లాడా? ఇది ఎక్కడ న్యాయం? మీరు కోదండరామ్ సార్ రాజకీయ నాయకుడైన కాబట్టి ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు. మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? ఇవాళ రాజకీయ నాయకుడు అంటే ఏంది? దోచుకోవాలనే కారణంతోనే ఇవాళ వేరే ప్రెస్ మీట్ కి వచ్చిర్రు. రాజకీయ నాయకుడుగా మారిండు.
ఇలా కోదండరామ్ సార్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్గా కోదండరామ్ సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇలా మేము ప్రెస్ మీట్ పెడితే రండి రౌండ్ టేబుల్ సమావేశం రావట్లేదు. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా సర్వనాశనం చేశారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ని తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరామ్ గారు మీరు ప్రొఫెసర్ గా చేశారు కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ నిద్రపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతా ఉన్నారా? ప్రశాంతంగా కూర్చుంటాం బరాబర్గా మిమ్మల్ని మా దగ్గరకు వస్తాడా? దొరకడు. మరి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఫోన్లు ఎత్తారు, కాంగ్రెస్ లీడర్లు దొంగలు ఫోన్లు ఎత్తారు. సార్ మా దగ్గర ఛార్జింగ్ డబ్బులు లేవు. కోదండరామ్ సార్ మాకు తెలిసి కార్లో దించుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం సార్. కోదండరామ్ సార్ మమ్మల్ని దించుతా ఉన్నారు సార్ దిల్షుక్ నగర్ లా. మా దగ్గర డబ్బులు లేవు, ఛార్జింగ్ డబ్బులు లేక దించుతున్నాడు. ఆయన దింపుతాడు మమ్మల్ని. ఆ తార్నక రూటే నాది కూడా, నాది కూడా తార్నక రూటే. ఆగండి, మేము ఊరికే కూర్చున్నాం సార్, మేము వాయిస్ ఇస్తున్నాం. ధర్నా చేయట్లేదు సార్, మేమేదో ధర్నా మా కోదండరామ్ సార్ మా కోదండరామ్ సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇది ఎవరిది? తర్వాత ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే సార్ ఓటేమని నాకు కూడా మీడియా అందరికి సార్ మమ్మల్ని కార్లో తీసుకుపోయేంత చెప్తాడు. అందుకే వెయిట్ చేస్తున్నాం సార్. మీ ముందే కదా 15 గంటైనా వెయిట్ చేస్తాం. మాకు సమాధానం కావాలి. సమాధానం అయితే వస్తే మేము అధికారంలోకి వచ్చిన కొత్త కారు వచ్చింది, ఆ కార్లో మమ్మల్ని దించమంటే మేమేమన్నాం? ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాల, మేము తిరగొద్దా? మాకు హక్కు లేదా ఏసీ కార్లో తిరిగే హక్కు? ఎప్పుడు ఈ ఎండలో తిరుక్కుంటే బస్సులలో ఛార్జీలు పెట్టుకుని ఆ రాపిడోల మీద తిరగాల? ఒకరోజు కోదండరామ్ సార్ కార్లో కూడా ఎక్కాలనిపిస్తుంది మాకు. ఏమస్మా కోదండరామ్ సార్ కార్లు ఎక్కవా నువ్వు? ఎప్పుడు రాపిడోల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు రాపిడో స్విగ్గీలో బండ్లో ఎక్కాలా? కోదండరామ్ సార్ కారు ఎక్కొద్దా సార్? ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాల్చుకుంటూ వచ్చాడు. ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్ తెలిసిన వారిలా. మా సారు కారు ఖాళీ లేదని చెప్పండి. రాపిడోకి డబ్బులు లేవు సార్. ఎక్కే గిన్నాక మీడియా సాక్షి 15 నిమిషాలలో వస్తున్నాడు సార్. లేనప్పుడు నిరుద్యోగుల దగ్గర వచ్చి మాట్లాడిండు అంతే. ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఈరోజు కార్లు నిరుద్యోగుల కార్లు ఎక్కే అధికారం లేదా? ఎస్ఐ గారు సారే 15 నిమిషాలలో నేను వస్తా ఉండండి అన్నాడు సారే. లేదు సార్, కారు ముందు నేడుందని కూర్చున్నాం సార్. కార్ లాగదీలే ఎందుకు కూర్చోవాలి సార్? రోడ్ల మీద కూర్చున్నాం. కార్ లాగదీయలేదను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చీటింగ్ చేసిండు. మీకు టీఎల్ కోసం మేమే కొట్లాడాలి. మళ్ళీ మేము ఊకే కూర్చుంటే కూడా ఇది చేస్తాం. నేను అందరికి కూడా చెప్పిన రియాసాని పిలిచిన రౌండ్ టేబుల్ కి కోదండరామ్ సార్ని కూడా పిలిచిన. మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు. మరి మా సమావేశానికి ఎందుకు రాలే? అంతే మొహం లేదా? ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఎవిడెన్స్ ఉంది. నేను పిలిచిన టైం లేదంట. ఇప్పుడు ఎట్లా టైం దొరికింది? ఒక 10 నిమిషాల నుంచి మా గురించి మేము రోజు మీటింగ్ పెడతలేము. ఒక్క రోజు 2 సంవత్సరాల కాలంలో టైం దొరకలేదా?
ఈ 2 సంవత్సరాల కాలం టైం దొరకలేదా? రోజు పెట్టలేదు కదా. టార్గెట్ ఏంది? అన్ని పార్టీలు పిలిచినప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, చర్చ జరపాలి మాతోటి. ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎట్లాగో చర్చ జరపడు. ఏ పార్టీ? ఏం సపరేట్? మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేమన్నాడు? ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధులు మేము అడగాలి, ఇన్వైట్ చేసి. ఇగో ఆయన ఒక నిమిషం ఇగో ఇందాక సార్ వచ్చిండు, ఓ 15 నిమిషాలు టైం ఇవ్వండి, 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా, నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుకుని మీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు. మంచి విషయం చెప్పిండు. 15 నిమిషాలు కాకుండా 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాత్రం బస్ యాత్రలు చేయించారు. ఇలా ఏసీ కార్లు కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి. మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే కూర్చోవద్దంటే మరి ఏడ కూర్చోవాలి చెప్పండి? మీ ఇంటికాడ కూర్చోవాలా? మీకే దిక్కు లేదు. మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్. మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు. ఓహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది, కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి కూడా గట్ల చేస్తున్నారు. ఎందుకనట్లేవు? నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు. ఆ రోజు సారు మా రూమ్ కి వచ్చి మా ఇంటికి వచ్చి బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరామ్ సార్ ఓటేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పిన వ్యక్తే కోదండరామ్ సార్. కోదండరామ్ సార్తో మేము బస్ యాత్రలు చెప్పిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, చూపెడతాం. ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు, మా వ్యక్తే, మా మనిషే, మేమందరం ఒకటే. ఇగో ఈ మనిషి కోదండరామ్ సారే కదా. ఇది నేనే పక్కకున్నా. అప్పుడు నేను పక్కకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం తిరిగి పక్కకున్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఈయన కోదండరామ్ సారే తిండి తినక ఎంత బాధలు. ఈయన పొంగులేటి సీన్ అంటారు, ఈయన పొంగులేటి సీన్ అంటారు. పాపం గుర్తులేదు, మీకు గుర్తులేదు అనుకో. మీకు ఎందుకంటే ఎమ్మెల్యేల కోసము ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళకి అధికారాలు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, పక్క జరిపారు. రేపు ఉద్యోగాలు వచ్చిన తిరుగుతారు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు. వాళ్ళు ఎమ్మెల్యే గిరి, వాళ్ళ ఎమ్మెల్సీ గిరి, వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు. మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము అన్న. ఇగో ఎమ్మెల్సీలు అడుగుతలేము, ఎమ్మెల్యేలు అడుగుతలేము, ఎమ్మెల్యేలు అడుగుతలేము అన్న. మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవులు కావాలి అడగట్లేమే. మీరు దక్కను, హిందూ, అదే విధంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రే. ఆ హామీ కోసం అదే అడుగుతున్నాం. ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం. ఆ నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడే ఉంటాం. సార్ వచ్చి మా కాన్సెప్ట్ అంతా ఈయనే ఉంటాం. అవసరం అయితే నైట్ అంతా ఈయనే కూర్చుంటాం. చేసేది అదే కదా. ఇప్పుడు శాతగానుడు ఏం చేస్తాడు? ఆన్సర్ చెప్పనోడు ఏం చేస్తాడంటే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు. అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి, నా మీద 4 ఉన్నాయి, అస్మ మీద 10 ఉన్నాయి, కుమారన్న మీద 4 ఉన్నాయి. అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వరా నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు ఎందుకు? మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం. మీకు శాత కాలేదు, అప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్ మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వీపు విమానం మొత్తం ముగిస్తాం, వీపు చింతపండు కూడా చేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గర పోయి పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు ఇప్పిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. ఏమడుతున్నాను మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానే. బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి వాళ్ళని చెప్పి నేను దీక్ష కూర్చున్నాను. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే విద్యాశాఖ మంత్రి కావాలని నేనే. ఇలా అమావాస్య అంట దుర్ముహూర్తం ఉందంట, 15 నిమిషాల్లో మంచి ముహూర్తం చూసుకొని వస్తా అని చెప్పి ఆయన పెద్ద మనిషి. ఏ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ ఆఫీసా, రేవంత్ రెడ్డి ఆఫీసా, పట్టి విక్రమార్క ఆఫీసా? ఏ ఆఫీస్ రావాలి చెప్పు? నువ్వు ఇంటికి వస్తే ఏమో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు, అపాయింట్మెంట్లు ఇయ్యరు, 2-3 పెడతారు. ఎవరో 4 పేడ్ ఆర్టిస్ట్ పెడతారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు మాట్లాడు అన్న? ఇప్పుడు కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి అనట్లేము.
వేరే ఎమ్మెల్యే కంటే చిత్త కొట్టు కొట్టేవాళ్ళం, చిత్త కొట్టు కొట్టేవాళ్ళం. కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి ఏం అనట్లేం కానీ అదే ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని వస్తుంటే కుక్కని కొట్టిన కొట్టేవాడిని, కుక్కని కొట్టిన కొట్టేవాడిని. ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడితే అనవసరంగా ఇబ్బంది. మాకు రాజ్యాంగం కల్పించింది. కేసులు అయితే ఉద్యోగాలు మాకు నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రాజ్యాంగ పథకంలో శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, సిజే పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. మేము అదే చేస్తున్నాం. ఇక్కడ శాంతియుత ఏమైనా గొడవ చేస్తున్నావా? సీఎం గారు అపాయింట్మెంట్ ఇయ్యారే. ఒక రోజు నేను సీఎం ఇంటికి నేను అస్మ ఇద్దరు వెళ్ళినాం. అస్మ గుర్తుందో లేదు, నేను అస్మ ఇంటికి వెళ్తే వాళ్ళ పిఏ గారు జపాలరెడ్డి గారు ఒక మాట అన్నారు, బిడ్డ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, లోపల ఇస్తా అని చెప్పింది. మరి ఏం చెప్పాలి? ఈ బాధ మా తల్లిదండ్రులు చెప్తే ఉంటారా? అంటే చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారే, లిటరల్ గా చంపేస్తారు. గట్టి మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్లు వేస్తారు, కేసు చంపేస్తారు. మరి మేము ఉద్యోగం రావట్లేనే మా తల్లిదండ్రులు బాధపడుతుంటే మమ్మల్ని చంపేస్తే ఎవడు అడుగుతాడు? అంటే ఆయన మాట్లాడితే రాజ్యాంగ హక్కు ఆయనకి ఇచ్చింది, ఎంట్రీని తాగి చావమని, క్రిమినల్ అని. మేము మాట్లాడితే మాత్రం మా మీద ఎఫ్ఐఆర్లు గుర్తుకొస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టారు. మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఏం పెట్టట్లేవు. ఆయన వచ్చేది వరకు మేము కదలం. ఇక్కడ నుంచి ఆయన సమాధానం చెప్పే పోవాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జార్ఖండ్ లో ఏ విధంగా జరుగుతుందో, ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందో, హైదరాబాద్ లో కూడా యావత్ నిరుద్యోగులందరూ కూడా రేపు అందరం కూడా కలిసి అన్ని డిస్ట్రిక్ట్ లో తిరిగి మేము ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తాం, తీవ్రతరం చేస్తాం. ఈ హైదరాబాద్ లో ఆ రోజు మీరు డిప్కేకి సమర్థించారు కదా, మమ్మల్ని కూడా సమర్థించండి. కాదు, మీరు నిరుద్యోగులు నిజంగా రోజుకో ఒక గంట పార్ట్ టైం ఉద్యమం చేసినట్టు కనిపిస్తుంది కానీ సీరియస్ గా ఒక ఢిల్లీలో వేసినట్టు, ఒక జార్ఖండ్ లో వేసినట్టు అంత సీరియస్ గా మీరు ఎక్కడ ఉద్యోగాల కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు రౌండ్ టేబుల్ ని చూసి మీరు ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు ఏమన్నారు? నిరుద్యోగ నాయకులంతా ఒక వేదిక పైకి రారు అన్నారు. ఈ రోజు కనిపిస్తలేమో అంత పెద్ద స్థాయిలో మీ ఉద్యోగాలు సాధించేంత వరకు ఎందుకు రాజీ పడకుండా ఎందుకు కొట్టలేదు? బరాబర్ రాజీ పడ్డాం. మేము బరాబర్ రాజీ పడ్డాము. మా నిరుద్యోగులకి, పోలీస్ అభ్యర్థులకి కేసులు అయితే ఉద్యోగాలు రావు. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే, మేము వాళ్ళని బయటకి తీయట్లేదు. మేము ఇక్కడ బీజేపీ పార్టీకి ఫండ్ ఎవరు చేసిరో మీకు అందరికి తెలిసిందే. జార్ఖండ్ లో ఎవరు చేస్తున్నారు, మాకు అట్లాంటి ఎవరు చేయట్లేదు, మేము చేయం. మేము శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా కొట్లాడతామో ఆ విధంగా కొట్లాడుతూనే ఉంటాం రాజకీయ పార్టీ. ఇప్పుడు మన కోదండరామ్ సార్ గారికి కనీసం ఒక్క రోజైనా ప్రెస్ మీట్ తో మాట్లాడడానికి మా నిరుద్యోగ సమస్యల మీద టైం దొరకట్లేదా? ఇలా ఆ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన అనుబంధ సంబంధ పార్టీయే కదా, ఉండడానికి ఏ రోజైనా మా గురించి మాట్లాడడానికి, రేవంత్ రెడ్డితో చర్చ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం దొరుకుతలేదా మన కోదండరామ్ సార్ గారికి? ఇవాళ మాట్లాడుతా ఉన్నారు, ఎప్పుడైనా టైం దొరుకుతలేదా? మొన్న నా మీద లాఠీ చార్జ్ చేస్తాం, మేము శాంతియుతంగా చేస్తే సిద్ధమండి చేసిర్రు. మేమేం నిరసన తెలపట్లే. ఆయన మా మనిషి, ఆయన బయటకు వచ్చినాక 15 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు వెయిట్ చేసాము. బయటకు వస్తారు కదా సార్, మేమేం పాపం చేసినాము? నేను కూడా రౌండ్ టేబుల్ కి పిలిచినా కదా, మరి మా నిరుద్యోగుల ఆర్తనాదం వినాలి కదా. ఇన్ని రోజులు వినే అవకాశం లేదు కదా. ఇప్పుడు మంచిగా అన్ని పార్టీలను పిలిపించి సామరస్యంగా మేము రౌండ్ టేబుల్ పెడితే మీరు ఎందుకు రాలేదు సార్ అని ఒక కారణం అడుగుతాం. ఆయన ఏం చెప్తాడో మాకు సమాధానం కావాలి. అంతకుమించి ఏం లేదు. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఊకొకే అరెస్టులు చేసి ఊకొకే సాయంత్రం వరకు కూర్చోబెడితే మాత్రం సహించలేదు లేదు. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా రాజ్యాంగం తెలుసు. మేమేం నిరసన తెలపట్లేదు, మాకు కూడా సెన్స్ ఉంది. ఇక కాలు గుంజుతున్నాయి. ఇంతసేపు 2 గంటలు 2.5 గంటలు అక్కడ మాట్లాడినాం, చాలా అరిచినాం, మొత్తుకున్నాము. మా ఆవేదన కోదండరామ్ సార్కి చెప్పాలి. మేము దయచేసి అర్థం చేసుకోండి, నిరసన కాదు, ఆయనతో మేము మాట్లాడాలి. ఇంకా ఏడ కూర్చోవాలి? మాకు చైర్లు ఇస్తారా? గంటేసిరు, స్లాట్ అయిపోయింది. ఇంకా ఏడ కూర్చోవాలి మేము? అందుకే సార్ కారు ఉంది కాబట్టి సార్ ఎక్కించుకోపోతాడు కాబట్టి కూర్చున్నాము. అలవాట్లేదా? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. వర్షాలు రావట్లేదు, రేవంత్ రెడ్డి వర్ష యాగం చేస్తున్నాం కదా, మేము కూడా నోటిఫికేషన్ రావడానికి యాగం చేస్తున్నాం. ధూమ్ ధామ్ హోమ్ భీమ్ సింపుల్ గా కూడా మేము కూడా నోటిఫికేషన్ రావాలని యాగాలు చేస్తున్నాం. ఏం చెప్పి పూజలు చేస్తున్నాం. ఎంతసేపు స్వాహా గీహని మాట్లాడుతున్నాం. మేము కూడా మాట్లాడాలి కదా. మరి వర్షం రానప్పుడే కరువు వచ్చిందంటే మరి మాకు కూడా నోటిఫికేషన్, మాకు కూడా కరువు వచ్చింది. మరి ఎవరు మాట్లాడతారు మా గురించి? ఇప్పుడు ఏ పూజ చేస్తే ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? ఏ క్షుద్ర పూజ చేయాలి? మాకైతే ఉద్యోగాలు వస్తాయి. ఎవరెవరు చేస్తారు? ఏ పూజ చేస్తే ఉద్యోగాలు వస్తాయి చెప్తే ఆ పూజ చేస్తాం. అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల ఇదేం రోగం నాకు అర్థం కాదు. టైం లేదంట నిరుద్యోగులకు, అంటే టైం లేదంట. పక్కన ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారు, అయ్యని వస్తాడంట. విను అక్కడ వచ్చింది నిరుద్యోగుల సమస్యల కోసం కాదు, కమిషన్లు వచ్చే పని అయితే చేస్తాడు.
రోడ్ల మీద కూర్చున్నావా? రోడ్ల మీద కూర్చున్నావా? ఎవరికి ఇబ్బంది పెట్టినావు? ఎవరికి ఇబ్బంది పెట్టావు? ఎవరికి ఇబ్బంది పెట్టావు సార్? ఎవరికి ఇబ్బంది పెట్టావు సార్? బాగుండదు. అసలు బాగుండదు. అసలు బాగుండదు. చెప్తున్నా మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం? అరే మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం? మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం? మీరు ఎందుకు మరి ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు అంటున్నాం. వదిలేయండి సార్, వదిలేయండి. మీరు వదిలేయండి. మీరు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ సార్ మీరు వద్దు సార్ ఆయన మమ్మల్ని మోసం చేసి సార్ కోదండ రామ్ రెడ్డి మమ్మల్ని మోసం చేసింది సార్ కోదండ రామ్ మమ్మల్ని ప్లీజ్ సార్ పద్ధతి ఆయన పద్ధతి కాదు సార్ ఆయన మేము అడుగుతాం 15 నిమిషాలు వస్తున్నారు సార్ 15 నిమిషాలు వస్తున్నారు సార్ 15 నిమిషాలు వస్తున్నారు సార్ 15 నిమిషాలు వస్తున్నారు లేదు సార్ 15 నిమిషాలు వస్తున్నారు సార్ లేదు సార్ 15 నిమిషాలు వస్తున్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సిగ్గుండాలా మీకు? ప్రభుత్వం ఏం చెప్తా చేస్తే సిగ్గుండాలా మీకు? కొంచెమైనా ఏం చేస్తున్నారు? వాళ్ళు అడగడం తప్పేముండదు అంటున్నా. వాళ్ళు అడగడం తప్పేముంది? మీ చేతని ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పు. రేవంత్ రెడ్డి కొంచెమైనా ఉందా మీకు? ఉందా అని అడుగుతున్నా. ఏం చేయాలి? ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? జాబులు ఇవ్వలేదని అడిగింది. ఏమడుగుతున్నారు వాళ్ళు? ఏమడుగుతున్నారు? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. నీకు చేత కాదు పరిపాలన. వదిలే రాజీనామా చేసి యువత కూడా జాబులు ఇవ్వలేకుంటే 2 లక్షల జాబులు ఇస్తాను 3 సంవత్సరాలు అయింది. ఇట్లా పరిపాలన చేస్తా సిగ్గుందని అడుగుతున్నా. చేత రాజీనామా చేయి. నీకు పరిపాలన చేత కాదు. ఓన్లీ అబ్దే రాజావు ఈ రోజు ప్రభుత్వం వచ్చేసి ఎంతసేపు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు అడుగుతున్నా. ఈ రోజు చేతని పరిపాలన చేస్తూ యువత అడిగితే ఏంటిది మీ ప్రభుత్వమే వచ్చేసి రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ కడుపులలో వచ్చేసి తలబెట్టారు కదా. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? సిగ్గులేని ప్రభుత్వము మీకు చేత కాదు. ఈ రోజు విద్యాభ్యాసం నీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాజీనామా చేయి. నీ చేత కాదు. ఈ రోజు వచ్చేసి ఇట్లా పరిపాలన చేస్తున్నావు కాబట్టి సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. యువతకు వచ్చేసి మట్టి కొట్టుకోబోతాను చెప్పి తెలంగాణ. రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్తున్నా, నువ్వు రాజీనామా చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి నిన్ను వచ్చేసి అడగడానికి రోజు నీ ఇంటి దగ్గరకు వస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నీకు పరిపాలన చేత కాదు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్. మీరు వదిలేయండి. మీరు వదిలేయండి. తెలంగాణ వచ్చింది దేనికోసం? తెలంగాణ వచ్చింది రమేష్ చేయడానిక? ఈ విధంగా అన్యాయం చేయడానిక? సిగ్గుతో అడుగుతున్నా. వాళ్ళు మన దాకా రావద్దు కానీ ఎవరు లేరు. వాళ్ళ మన దాకా వాళ్ళు ఎందుకు వస్తారే చెప్పు. వచ్చిన పని చేయడానికి
వాడికి అరెస్ట్ చేసినప్పుడు ఒక ఫోటో కావాలి అంతే, వాడికి వాళ్ళ అవసరం లేదు. మనం తెలుసుకున్నాం. అరే ఉకోరే గాలి ఏం చేరాలు అయ్యో మన పని మనం చేసుకుందాం, మనం వచ్చిన దానికి మనం పోదాం గద్దనే. ఇక రాని ఎవరు వస్తారు? విలేకరులు పక్కకు వచ్చేయండి. కొట్టాలి అబ్బా ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ అని ప్రెస్ క్లబ్ లో ఎందుకు మళ్ళీ పెడుతున్నారు? లాఠీ చార్జ్ చేయని ప్రెస్ క్లబ్ లా మొత్తం దేశం మొత్తం తీసుకుపోదాం. చేయని ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. అంతా కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోలేదు. మంత్రి చెప్తా మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరు అంటాడో చెప్పి విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేసారు. వాళ్ళ లిఫ్ట్ చేసేటప్పుడు మేము లోగోలు పెట్టినాం. వీళ్ళే ఆపుతారు, కొడుకులు లాడలు తీసారు అప్పుడు అంటారు. కొట్టండి మరి వీళ్ళే ఆపుతారు, లాడలు తీసారు. రికార్డు ఉందా? అది ఇది నాకు భయాన్ని వస్తుంది. ఏం భయ మాట్లాడుతున్నారు? పట్టుకొచ్చారు కదా మరి కొట్టాలి. కొట్టని రేవంత్ రెడ్డి చెప్తుండేమో మరి లాఠీ చార్జ్ లేమని, ప్రెస్ క్లబ్ లలో లాఠీ చార్జ్ లేమని చెప్తుండేమో. ఆయన ప్రజాపాలనలా రాహుల్ గాంధీ ప్రజాపాలన దేశం మొత్తం తిరిగి నిరుద్యోగుల కాడికి వచ్చి గదమ పట్టుకొని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి వాళ్ళకు ఉస్మానియా బిస్కెట్లు తినిపించి నీలోఫర్ ఛాయలు దాగి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేపించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చిర్రు, చెప్పుకుంటారు కావచ్చు. లట్టు పడనుండ్రమ్మా, కొట్టనియాలి. మీరు ఎందుకు ఆపుతారు? అరే కొట్టనియాలే మీరు తప్పు చేయనియాలే. మీరు ఎందుకు కొట్టనియనుండ్రి? ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడోళ్ళం కాడికెళ్ళి వెనకకెళ్ళి లట్లు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి. చేతిలో ఉన్న కాడికి మన ప్రయత్నం మనం చేసినాం. ఇంకా ఇది కాదు, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయంటే ఎవరైనా ఆఫీస్కు రావచ్చు,
ఆఫీస్ కాదు అంటే ఇంటికి రావచ్చు, మాట్లాడదాం. మార్నింగ్ పిల్లలు తీసుకుని వస్తారు. మీరు ఆఫీస్కి రండి, వస్తే ఎవరు వచ్చినా ఐదుగురు ఎవరో నువ్వు తీసుకొని రా, టైం ఇస్తా. టైంలో నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆఫీస్కి ఆఫీస్కి రండి. రండి. ఉంటే మాట్లాడుకుంటే better గాని. మొన్న నేను గద్దర్ సభ కాడ కూడా ఏమన్నా సార్, నేను అధికారం ఆ రోజు కూడా ఏమన్నా నేను అదే సార్ ఇప్పుడు అది ఒక విషయం వినండి. నేను నా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఒక 10 ఏళ్ళకి వచ్చాను. ఎవరిని నేను అడగలేదు, చేయి దాసలేదు. ఎవరి ఇంటికి వచ్చి నేను పిలిచినా ఇంటికి వచ్చి అడగలేదా అంటే అడగలేదు. ఎవరి ఇంటికి వచ్చి అడిగిన మీ ఇంటికి వచ్చిందా ఇప్పుడే? మేము చేతనైన కాడికి ఇష్యూను బాధతోనే నేను ఆడ కూర్చోలేదు సార్. నేను సార్ 40 ఏళ్ళ సార్ మీరు నిరుద్యోగ సమస్య మీద నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ఏకైక పుస్తకం ఎవరైనా తెచ్చిండ్రంటే అది తెలంగాణ జనసమితి తరఫున మేము తీసుకొచ్చిన ఆ పుస్తకాన్ని. ఇంకెవరు తీసుకొచ్చిండ్రా? ఇప్పుడు వస్తాం సార్. ఎవరు కొట్లాడిండ్రు చెప్పు? మేము కొట్లాడి మా చేతనైన కాడికి మేము కొట్లాడినాం. మేము ఎన్నడూ వదిలిపెట్టిపోయిన సమస్యను ఇప్పటికి కూడా రోజు అడుగుతున్నాం. రండి, ఒక ఇప్పటికి కూడా అడుగుతున్నాం సీరియస్ గా విషయం మీద. ఇప్పుడు వచ్చేసాను సార్. 10 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. ఒక అర్ధగంట రికార్డింగ్ ఉంటుంది, అది అయిపోయినాక మాట్లాడతా. ఇప్పుడు ఇది రమ్మన్నా 3:30 కల్లా మీరు రండి, మాట్లాడండి. ఓకే సార్, రైట్ సార్.